టీఆర్కే న్యూస్ నేను విజయ. ఈ ఏడాది హోలీ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పండితులు క్లారిటీ ఇచ్చారు. ధ్రువ్ పంచాంగం ప్రకారం మార్చి 3న హోలీ దహనం, మార్చి 4న రంగుల హోలీ జరుపుకోవాలని సూచించారు. చంద్రగ్రహణం కారణంగా తేదీలలో మార్పు చోటు చేసుకుంది. ఇక విషయంలోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ తేదీపై ఈసారి ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ఇక ముఖ్యంగా హోలీని మార్చి 3న జరుపుకోవాలా లేదా మార్చి 4న నిర్వహించాలా అనే సందేహం అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే పండితులు, జ్యోతిష్య నిపుణులు పంచాంగాల ఆధారంగా స్పష్టతనైతే ఇచ్చారు. వారి వివరాల ప్రకారం ఈ ఏడాది హోలీ వేడుకలు 2 రోజులుగా విభజించబడుతున్నాయి. సాంప్రదాయం ప్రకారం మొదటి రోజు హోలికా దహనం, రెండో రోజు రంగుల హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ధ్రువ్ పంచాంగం ప్రకారం హోలీ పండుగకు సంబంధించి పాల్గొన పౌర్ణమి తిథి మార్చి 2న సాయంత్రం 5:55 ప్రారంభమై మార్చి 3న సాయంత్రం 5:07 వరకు కొనసాగుతుంది. అయితే పౌర్ణమి తిథి ఆధారంగానే హోలికా దహనం నిర్వహించడం శాస్త్రోక్తంగా భావిస్తారు. అందువలన హోలికా దహనాన్ని మార్చి 3వ తేదీన నిర్వహించడం సరైనదిగా పండితులు సూచిస్తున్నారు. హోలికా దహనం చెడు మీద మంచి విజయం సాధించిన సంకేతంగా భావించబడుతుంది. ఇక ఈ సందర్భంగా ప్రజలు చెడు ఆలోచనలు, నెగటివ్ శక్తులను దూరం చేయాలనే సంకల్పంతో అగ్నికి ప్రదక్షిణలు చేస్తారు. అయితే ఈసారి మార్చి 3న చంద్రగ్రహణం సంభవించడం ప్రత్యేక పరిస్థితిని తీసుకొచ్చింది. గ్రహణ సమయం పుణ్యకాలంగా పరిగణించబడకపోవడం, పండుగ కార్యక్రమాలను ఆ రోజున నిర్వహించడం అనుకూలం కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా రంగులతో ఆడుకునే ప్రధాన హోలీ వేడుకలు గ్రహణం ప్రభావం లేకుండా జరపాలని సూచించారు. అందుకే రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవడం శ్రేయస్కరమని పండితులు స్పష్టం చేస్తున్నారు. పండుగ వసంత ఋతువు ఆరంభాన్ని సూచించే ఆనందోత్సవంగా భావించబడుతుంది. అయితే ఉత్తర భారతదేశంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం దక్షిణ భారత రాష్ట్రంలో కూడా హోలీ వేడుకలు విస్తృతంగా నిర్వహించబడుతున్నాయి. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. సామాజిక భేదాలను మరచి అందరూ కలిసే పండుగగా హోలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక పండుగ తేదీల విషయంలో ప్రతి సంవత్సరం తిథులు, గ్రహణాలు, ప్రాంతీయ పంచాంగాల ఆధారంగా స్వల్ప మార్పులు చోటు చేసుకోవడం కూడా సాధారణమే. అందుకే స్థానిక పంచాంగం లేదా ఆలయాల సూచనలు అనుసరించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఏడాది హోలికా దహనం మార్చి 3న నిర్వహించి ప్రధాన రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడినట్లు తెలిసింది. దీంతో ప్రజల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్టయింది.